ఏకలవ్య ఈరోజు ఎరుకల ఆరాధ్యుడు మహాభారతంలో విలువిద్యలో సాటిలేని వీరుడు ఏకలవ్యుడి జయంతి వేడుకల్ని ఈరోజు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులని, స్థానిక ఎమ్మెల్యే గారిని, దేవరకర ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నగారిని, డీకేఆర్ ఎంపీ గారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. పెద్దలు జితేందర్ రెడ్డి గారిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా మనం ఆహ్వానించడం జరిగింది. కుల సంఘాల నాయకులు అందరూ కూడా పిలవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకలవ్యుడి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఎరుకల కమ్యూనిటీ అన్ని రంగాల్లో వెనుకబడి జీవిస్తున్నది. అలాంటి వెనుకబడిన కమ్యూనిటీని ఈరోజు వెలుగులోకి తీసుకురావాలంటే మనం రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా మనం ఎదిగినప్పుడే వాళ్ళ గుర్తింపు వస్తుంది. ఎందుకంటే గిరిజనులు, అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు కానీ, మా సోదరులైనటువంటి లంబాల సోదరులు కానీ గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి ఎంపీ మంత్రుల స్థాయి వారు కూడా కేంద్ర స్థాయిలో కూడా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. మా ఎరుకల కమ్యూనిటీకి ఇలాంటి రాజకీయ పదవులు ఇప్పటికీ లేవు. మొన్న మధ్యన ఒక కుర్ర సత్యనారాయణ ఒక పెద్ద మనిషికి మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా చేయి జారిపోవడం జరిగింది. ఇప్పుడు సేవెల్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 500 కోట్లతో ప్రకటించడం జరిగింది. వాళ్ళు ప్రకటించిన విధంగానే గెలిచిన తర్వాత ఈరోజు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కార్పొరేషన్ చైర్మన్ ఇంకా ప్రకటించలేదు. దానికి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మా జిల్లా వాసులకు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో రేపు భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు ఉంటే కూడా ఎరుకల కమ్యూనిటీకి సంబంధించినటువంటి అర్హులకు ఇవ్వాలని చెప్పి రాజకీయంగా కూడా స్థానిక అన్ని పార్టీల నాయకులకు విన్నపం ఏమంటే మా ఎరుకల వారిని కూడా గుర్తించండి, వాళ్ళని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘాలకు, రాజకీయ పార్టీలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఏకలవ్య.